నిర్మల్ పట్టణంలో సోషల్ మీడియాలో ప్రార్థనా స్థలాలు దేవాలయాలపైన రెచ్చగొట్టే పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నిర్మల్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్ మాసం పండుగలను పురస్కరించుకొని శ్రీరామనవమి ర్యాలీ, ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో విడివిడిగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా శ్రీరామనవమి ర్యాలీ, హనుమాన్ జయంతి ర్యాలీ, రంజాన్ పండుగలను మత సామరస్యంతో స్నేహపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను, వివిధ పోస్టులను నమ్మి ఆవేశాలకు లోనై శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని సూచించారు. నా యొక్క నమస్కారం. ఇక్కడ ఈ వేదికపై ఉన్న టౌన్ సిఐ గారు మరియు మా టౌన్ ఎస్ఐ అండ్ టౌన్ స్టాఫ్ అందరికీ కూడా నమస్తే. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి అడ్వాన్స్ శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఈ ఉత్సవం జరపడానికి, ర్యాలీ జరపడానికి మీరు కొత్తగా ఎన్నుకోబడ్డ శ్రీరామనవమి మెంబర్స్ అందరికీ అభినందనలు. అయితే నిర్మల్ అంటేనే నిర్మలమైనది, ప్రశాంతమైనది. మన నిర్మల్లో ఎప్పుడు ఏ ర్యాలీ చేసినా ఏదైనా జనరల్గా గొడవ ఎప్పుడు జరగలేదు, చాలా తక్కువ. ఒక 2018 తప్ప మిగతా ఎప్పుడు కూడా ర్యాలీలప్పుడు కానీ ఫెస్టివల్ అప్పుడు కానీ ఎప్పుడు జరగలేదు. అది నిర్మల్ పబ్లిక్ కానీ రెండు బోత్ కమ్యూనిటీస్ ఎంతో కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు అయితే కూడా అక్కడక్కడ సర్జీ పెద్ద మనుషులు సర్జీ చెప్పి దాన్ని క్లియరప్ కాకుండా చేసే తత్వం బోత్ కమ్యూనిటీస్లో ఉన్నది ఇక్కడ. అయితే మీరు మొట్టమొదటిసారి ఈ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ర్యాలీ తీస్తారు కాబట్టి కొంచెం మీరు చాలా బాధ్యత తీసుకొని, మీకు 1,00,000 టీంలు ఉంటాయన్నారు, వాళ్ళకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి మీరు ర్యాలీ ఆర్గనైజర్స్ మీరు చాలా బాగా ఉంటారు. ఎలాంటి ఇన్సిడెంట్ జరగద్దు, ఎలాంటి గొడవ జరగద్దు, ప్రశాంతమైన వాతావరణం తీసుకోవాలనే ఉద్దేశం మీకుంటుంది, మాకుంటుంది, అందరికీ ఉంటుంది. కానీ అందుకు కూడా వేరే ఎవరైనా అదర్ పర్సన్ కొద్దిగా ఒక పర్సన్ ఏదైనా చిన్న తప్పు చేస్తే అది మీకు మాకు అందరికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి ర్యాలీ ప్రశాంతంగా, గ్రాండ్గా, మొత్తం ఆడంబరంగా మన పండుగ వాతావరణంలో మనం ఎట్లాగో శ్రీరామనవమి పండుగ ఉంటుంది కాబట్టి భక్తి పాటలు పెడుతూ, భజనలు చేస్తూ, శ్రీరామ సంబంధించిన పాటలు మారుమోగుతూ మీకు జోష్ వస్తుంది, మాకు కూడా జోష్ వస్తుంది. శ్రీరామ పాటలు అంటే మనకు కూడా మంచి వస్తుంది. మన భక్తి వాతావరణంలో మనం తీసుకెళ్ళాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. వేరే అనవసరం మన సినిమా పాటలు కానీ వేరే అదర్ పాటలు కానీ ఆ రోజు పెట్టద్దని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే శ్రీరాముని ఒక ఆదర్శ పురుషుడు, మన అందరికీ, మన దేశానికే ఒక ఆదర్శమైన దేవుడు. కాబట్టి మనం ఆ రోజు ఓన్లీ రామునికి సంబంధించిన పాటలు, భక్తి పాటలు పెట్టి భజన మంచి ప్యూర్. అరే ఈ కమిటీ వాళ్ళు ఉత్సవం చేసినట్టే, ర్యాలీ చేసినట్టే ఏం పాటలు పెట్టిండ్రు అని చెప్పి అంత పేరు మీకు రావాలి, మాకు రావాలి. ఇప్పుడు దేవరకొండ టెంపుల్ రథం పోతుంది. ఆ రథం పెట్టేటప్పుడు ఇంతమంది పాటలు పెడతారంటే వెంకటరమణ, శ్రీ వెంకటరమణ పాట పెడతారు, చాలా అద్భుతమైన పాటలు. అదే జరగబోతే కదా, అటువంటి పాటలు మీరు కూడా మంచి భక్తి పాటలు మాత్రమే పెట్టి వేరే అదర్స్ పాటలు ఏమో పెట్టకుండా